హాయ్ అమ్మా. ఆయమ్మ ఏం చేయాలి ఇగో ఈ పిల్ల గిట్లా పుట్టింది మూతి తొరిగిపోయింది లోపల మళ్ళా లోపల కొననాలకే కూడా లేదు ఈమెకు దేవుడు గిట్ల ఇచ్చిండు మాకు మరి ఏం చేస్తారో ఏం కథనో ఎవరేమన్నా సాయం చేస్తారేమని చూస్తున్నాం. ఆ, ఇద్దరు బిడ్డలే మళ్ళా ఈ పిల్లనేమో గిట్లా పుట్టింది మొత్తం కొననాలకే లేదు లోపల కపాలానికి కూడా పెద్దగా ఆన్ ఆన్ ఒక్క వాటది మూతి ఇడికెళ్ళి దాకా ఇట్లా అయింది సిరికపోయింది. ఎవరన్నా దయ దయ వచ్చిన వాళ్ళు ఫోన్లనో ఎన్నో పైసలు వేస్తారేమో అగో లోపల పొక్కగో ఆనే అగ్గో గట్లుందా అమ్మ ఏం చేయాలి ఏమన్నా సాయం చేస్తారా ఏం చేస్తారో ఆ అమ్మవారి దయ వల్ల అందరు మంచిగా ఉండండి మాకు కూడా ఏమైనా సాయం చేస్తే మంచిదే. ఇప్పుడు మీ పాపకి ఎన్ని నెలలు? 9 నెలలు 9వ నెలలో పడదు. దొడ్డుగా అయితే లేదు రోజు పాల గొననికి 700కు ఒక డబ్బా ఆ డబ్బాకు దానికి దీనికి ఎంత దాపినా కక్తనే ఉంటుంది. ఆమె తుడవనికే చేయనికే మస్తు ఖర్చు అవుతున్నాయి అమ్మ పైసలు. మేము పేదోళ్ళం ఏమన్నా వేస్తే వేయండి మీ దయ ఉంటే అమ్మవారి పుణ్యాన్ని. పుట్టినప్పుడు హాస్పిటల్లో మీకు పలానా చోటుకి వెళ్ళండి ట్రీట్మెంట్ ఇస్తారు చెప్పిరు ఆడికి హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఏ ఊరు అది ఎల్పి నగర్ పోమన్నారు ఆడికి పోయినాం. ఇక్కడ అంబర్పేట పోమన్నారు ఆడికి పోయినాం. ఇక పోయి నిన్న కూడా డాకాన చూపించుకొని వస్తుంది. నీలపూర్కి వెళ్ళినాం నీలపూర్లో కూడా ఉన్నది ఈమె కొన్ని దినాలు ఆడ ఈడ అంతటా చూపించుకొని వస్తుంది. చెప్పే ఫోన్ నెంబర్ చెప్పు. 798153 నెంబర్ 7981534199. మిరియాల భీమయ్య. పాప పరిస్థితి బాగాలేదు జర మాకు పేదవాళ్ళం పైసలు లేవు మాతన సరిపడు పాపకి ఏమైనా హెల్ప్ చేయండి మీ దేవాల. అంటే హాస్పిటల్లో ఎంత ఖర్చు అయ్యిద్దని చెప్పారు మీకు? చెప్పలేరమ్మా ఆపరేషన్ చేసినా చెప్తారంట ఒకటే పారి అంతలోపు బరువు పెంచాలి పాపని అని చెప్పారు. బరువు అయితే బాగం పలుకులు జ్యూసులు అవన్నీ తాపుతూనే ఉన్నాం పిల్లకి కానీ దొడ్డుగా అయితే లేదు కక్కుతూనే ఉంది. ఇక అవన్నీ కొననీకే పైసలు కావాలి కదమ్మా అందుకని బాధ మాకు. పాల డబ్బాలు ఇప్పటికీ ఓ 50 కావచ్చు ఇప్పటికల్లా అన్నీ చిన్నవి పెద్ద పుట్టినప్పటి నుంచి పెడితే నెలల 5 అవుతాయి 9 నెలల ఎన్ని అయినా లెక్కలేదు. ఇక ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారమ్మా. సాయం చేసే వాళ్ళు ఖచ్చితంగా మీకు సాయం చేస్తారు, మీరేమి బాధపడమాకండి. ఇంకోసారి మీ నెంబర్ చెప్తారా? ఇంకోసారి నెంబర్ చెప్పండి, మెల్లిగా స్లోగా చెప్పండి. 7981534199. ఖచ్చితంగా మీ బాధ వింటారమ్మా. విని మీ పాపకి ఖచ్చితంగా సహాయం చేసేవాళ్ళు మీ ముందుకు వస్తారు. పని చేస్తామమ్మా మేము పని చేసి ఇక్కడ కూర్చుంటాం. పాపకు పైసలు లేవు అన్నట్టు వచ్చి ఇక్కడ చేసి కూర్చొని ఇంటికి వెళ్తాం. మేము గుళ్ళ ఊకుడు చెత్త ఎత్తుకొస్తాము గిన్నెలు తోముతాము అంతా ఊకొస్తాం కడుతాం గుళ్ళ నీళ్ళు పడతాం అవన్నీ చేస్తామమ్మా. అంటే ఇంకా మీరు మార్నింగ్ టైం అంతా ఇక్కడే ఉంటారు? మార్నింగ్ అంతా ఇక్కడనే ఉంటాం 4-5 గంటల కల్లా వెళ్ళిపోతాం మేము.